అరే ఎందుకమ్మాది నా మామూలు పని చేయకు. అరే కట్లు చేయించావేంటి? మళ్ళీ పెట్టుకోవచ్చని. శారద గారు వస్తున్నా. శారద గారు ఎవరిది ఆడుకుంటూ ఈ ఇంట్లో ఆడవాళ్ళు రావటం? రవి గారు ఏమిటి వంటింట్లో సంగీత సాధన చేస్తున్నారా? మీరా? మీరు మా ఇల్లు పట్టేశారే. ఆ రోజు తప్పించుకున్నా ఈ రోజు దొరికిపోయారు చూసారా? నా బాధ గ్రహించారు. మా చెల్లి కోసమా ఉన్నట్టు పిలుస్తాను. ఆవిడ డ్రెస్ చేసుకుంటున్నారండి. శారద గారు మీతో చెప్పే ఉంటారు. నిన్న రౌడీలు నా బ్యాగ్ కొట్టేస్తే మీ చెల్లెలు. ఏమిటి రౌడీలు ఎత్తుకెళ్ళిపోయింది మీ బ్యాగా? అవునండి. అదృష్టవశాత్తు ఆ సంఘటన జరగడంతో మీ చెల్లెలతో పరిచయం అయింది. పరిచయం సరే, మీరంత అజాగ్రత్తగా ఉండేలా? మీ మూల నా చెల్లి చేసి దెబ్బతలింది. అది చెట్టుకే ప్రమాదం జరిగితే మీరేం చేయగలరండి? అన్నయ్య వస్తామన్నయ్య. మేము కోర్టుకెళ్ళి అట్నుంచి అటు కాలేజ్కి వెళ్తాం. కోర్టుకి ఇవ్వటమ్మా? మేము ఇద్దరు అక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్పి బ్యాగ్ తీసుకోవాలి. పరువైన ఇంటి ఆడపిల్లలు కోర్టు చుట్టూ తిరగకూడదమ్మా. ఎంత పరువైన ఆడపిల్లైనా బరువైన పర్సన్ దొంగలు ఎత్తుకుపోతుంటే చూస్తూ ఊరుకోలేదన్నయ్య. వస్తాను. అయ్యో కట్టిప్పేస్తాడమ్మా. మేకు తగిలించొచ్చు. కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత తెచ్చుకుంటాను. బాయ్. రండి. బాయ్. వస్తాను రవి గారు. ఇక్కడి నుంచి రోజు వస్తాను. మా ఇంటికి రోజు వస్తారా? టక్కరి గుంట నాపై కన్నేసిందంట, ఎన్నెన్నో మాయలు చేసి నన్నే కుదరేసిందంట. మనసు మనసు కలిసేరా, నాతో జతగా నడచిరా.